వ్యాపించారు నడిపి సహాయం చేయాలని యేసునామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఓకే. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33. ఈ మాట ఒకసారి చదువుతాను పాస్టర్ గారు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అయితే పాస్టర్ గారు ఇక్కడ ఆయన రాజ్యము ఆయన నీతిని వెతకమని ప్రభువారు అంటారు. అసలు ఆయన రాజ్యము ఏంటి, ఆయన అసలు దేని గురించి ఆ మాట అన్నారు? అసలు దీనికి ఉన్నటువంటి ముందు విషయం అసలు ఎందుకు? ఆయన నీతిమంతుడు. అవును ప్రభు. అవును. అవును. ఆయన అవినీతి మంత్రులు కాదు. అవును. ఆయన మచ్చ కళంకము లేనివాడు. అవును. ఏమండి? అవును. ఇప్పుడు దేవుడు నీతిమంతుడు, మానవుడు స్వనీతుడు. అవును. ఏమంటారు? అది అంచేత నీతిమంతుడైన రాజ్యాన్ని వెతకాలండి కదా. ఆయన నీతిని, ఇప్పుడు దేవుని నీతి, మన నీతి మురుగు కొట్టు లాంటిదని వాక్యం సాగిస్తాం. అవునా? ఇప్పుడు మన నీతి ఆయన చిత్తాన్ని నెరవేర్చలేని దేవుని వాక్యం సాగిస్తాం. ఆయన నీతిని మాత్రమే నెరవేర్చగలం. ఏమండి? ఇప్పుడు మనం నీతి చేసినా దేవుని నీతి కొరకు చేయాలి, మనుషుల నీతి కొరకు కాదు. తర్వాత ఆయన రాజ్యం అంటే అది నిత్యత్వం అండి. అది నిత్యత్వం. ఇప్పుడు ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి బోర్డు తేడా ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఈ అయ్యగారు చిన్న మాట, అసలు యాక్చువల్గా ఈ మాట అనే ముందు కొంత ఉపోద్ఘాతంలో చూస్తే ఏం తిందామో, ఏం తాగుదామో, అసలు ఎలా ఉంటామో అంటే ఎందుకు ఈ మాట ప్రభువారు అన్నారు శిష్యుతో? అవును, మనుషులు విచారిస్తారు. మీరు లేకపోతే ఉన్నా విచారిస్తారు, లేకపోయినా విచారిస్తారు. మరి ఈ విచారము, ఈ చింత మనిషిని వెనక్కి తీస్తుంది. ఇప్పుడు కొంతమంది ఐవిక విచారాలు ఉన్నదాన్ని ఎలాగ లేదు ఎలాగొస్తుంది ఈ చింత కదండి. ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే వీటిని ఉన్నంతకాలము ఏదో తాత్కాలం అనుభవించేవే తప్ప ఇవి మనం అక్కడ పట్టుకెళ్ళేవి కాదు ఇవి. మరి వీటి కోసం ఎందుకు చింత? ఇప్పుడు మనుషుడు ఏం ఆలోచిస్తాడంటే చూడండి, పొందుకోవాల్సిన దాన్ని వదిలేస్తున్నాడు, వదిలివలసిన దానికోసం ఆశపడుతున్నాడు. అందుకే ఇది అశాశ్వతంలో బాబు, అది శాశ్వతం అని ఆ భావన మీద ప్రభు ఆ మాట మాట్లాడాడు. అంటే శాశ్వతమైన దానికోసం ఎదగమంటారు అంతే. దీని అర్థం అదే అనిపిస్తుంది. ఆకాశ పక్షులు చూడండి, అవి ఎత్తవు పోయవు, పట్టులో కూర్చుకొనవు, అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? అవును, అంతే కదా. అంతే కదా. అంటే ఆకాశ పక్షులు పోషించిన దేవుడిని మరి నేను పోషించలేనా? ఈ మాట మొత్తం అందరికీ చెందుతుంది. అందరికి టోటల్ క్రైస్తవులకే చెందుతుంది. అందరి మానవాళికి ఆ మాట అవసరం. అవునండి. పక్షులను పోషించిన ఆ దేవుడు మనుషులను, మనిషి అంటే ఒకరికి వర్తిస్తుంది, మనుషులంటే అందరికి వర్తిస్తుందండి. పక్షులను పోషించిన ఆ దేవుడు మనుషులను పోషించక మరిసిపోయినా, సృష్టిలో మనిషి జన్మ శ్రేష్టము కాగా, ప్రభుతోడుండగా ఇప్పుడు పట్టణానికి వెళ్ళి వచ్చానంటే ఆయన తోడున్నాడు కదా, నీతిమంతుడైన దేవుడు తోడున్నాడు కదా. లేకపోతే క్షణం భూమి మీద ఉండలేమండి, రాలేమండి కదా. అది ఆయన అభిప్రాయం అండి. ఆయన ఏది మాట్లాడినా ఆయన ఉద్దేశం మనతో మాట్లాడేది. అది అంటే పోషాకారం అంటే లోపల పోషాకారం చెప్తున్నాడు ఆయన. ఏదండి? ఇప్పుడు ఆకాశ పక్షుల కోసం మాట్లాడుతున్నాడు. అవును, అటు ఉదాహరణ చేసుకుంటున్నాడు. అవునండి. ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు రైన్ సీజన్ లో ఉన్నామండి, నెల రోజులు ముసలైనా పోషింపబడతాం. ఏమండి? మన తాతో మన ముత్తాతో మనకు పెట్టిన ఆహారం ప్రభు సిద్ధపరిచింది ఏదో కోణంలో ఎలాగో తీసుకొని పోషింపబడతాం. పస్తులు ఉండమండి. ఇప్పుడు పస్తులు ఎందుకు ఉంటారంటే మనిషి చేసుకున్నటువంటి అనీచమైన పనుల వలన వాడు పస్తు ఉండాల్సిన పరిస్థితి వస్తుందండి. నీతిమంతుడు ఎప్పుడు ఆకలిగా ఉండడానికి దేవుని వాక్యం ఉండేది. నీతిమంతుడు భిక్షమెత్తుకున్నట్టు చూసి ఉండలేదని వాక్యం ఉండేది. నీతిమంతులకు జరుగుతాయి, నీతిమంతులు కలిగే ఆపదలు
అనేకములు. వాటన్నిటి నుంచి పరమాత్ముడే తప్పించి నడిపిస్తాడని ఉంటుందండి. నా జీవితంలో అయితే ఏంటంటే ప్రభువును ఎరక్క ముందు ఇప్పుడు ఒక మాట, ప్రభువును ఎరక్క ముందు కొన్ని ఇబ్బందులు నాకు తెలుసు. నాకు ఇబ్బందులు తెలుసు. దేవుడికి దూరస్తులైనా కొన్ని ఇబ్బందులు నాకు తెలుసు. కొంత వెలుతు నాకు తెలుసు. ఇప్పుడు ప్రభువులో ఉన్నానండి. నాది 4th క్లాస్ స్టడీ అండి, మిడిల్ ఫ్యామిలీ అండి, అది చిన్న బిజినెస్ అండి, ఆయన వర్క్ చేసేవాడిని. కానీ ఇప్పుడు కంప్లీట్ రోజు ఆయన మీద ఆధారపడి దేనికి నాకు లోపం లేదు కదండి. అయితే అలా కూర్చుంటే అందరికి జరుగుతుంది అంటే నో కాదు. ఎవరు చేయవలసిన పని వారు చేయాలి, ఎవరు నిర్వర్తించిన బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అది క్రమం, అది క్రమం. అందులో నీతిని అనుసరించాలి. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తారండి, ఉద్యోగం చేస్తూ లంచానికి ఆశపడతారండి. ఒకవేళ అందులో ప్రభు బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ మాట వర్తిస్తుందండి. అవునా కాదా? ఏమంటారు? అది అడగండి. ఇప్పుడు అసలు ఆయన అంటున్నాడు కదా, నా రాజ్యమును నా నీతిని ముందు వెతకండి అన్నాడు ఆయన. నా రాజ్యం ఇవన్నీ మీకు అనుగ్రహించాలి ఏమంటున్నాడు. మొదట నా రాజ్యమును నా నీతిని. అసలు ఆయన రాజ్యము అంటే అసలు ఎలా వెతుకుతాం? ఆయన రాజ్యం అంటే పరలోక రాజ్యం. అక్కడ ఇలాంటి ఎలాగా వెతకడం అంటే ఎలాగ అసలు మరి వెతకాలంటే ఎలా చేస్తామా? మరి దేవుడు ఉన్నదని చెప్పాడు. ఇదిగో కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది, మీరు సువార్తని మారు మనసు పొందండి అన్నాడు. అంటే దేవుని రాజ్యములో ఏముంది? ఇప్పుడు భూలోక రాజ్యంలో అన్ని దేవుని రాజ్యములు ఉంటే అది దేవుని రాజ్యం ఎంత అవుతుందండి? అక్కడ ఏం ఉండదండి. అక్కడ ఎప్పుడు ప్రభువుని స్తుతించడము నిత్యం ఆనందం ఉంటదండి. అది నిత్యత్వం. దేవుని రాజ్యం అంటే అదే అర్థం. మీకు అర్థమైందా? ఈ భూలోక రాజ్యాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన నీతిని ఖచ్చితంగా అనుసరించాలి. అది దాని భావం. మీకు అర్థమైందా? ఇప్పుడు అక్కడ అల్లర్లు ఉండవండి, ఆ అల్లర్లతో కూడిన ఆటలు. ఆయన రాజ్యాన్ని ఎక్కే పరంపరలో ఎలాగా అంటే వే అంటే మరి ప్రభు నీతిమంతుడు. ఆయన మాటల్లోనే మనం గ్రహించాలండి. అని గ్రహించినప్పుడు మనం నీతిని వెతకగలం. ఇప్పుడు మీ ఇంటికి వచ్చానండి నేను ఉత్తమంలో, మరి మీ తావు నేను వెతకలిస్తే కదా, వెతకగలిగి ఆ ఆలోచన నాకు ఉంటే కదా మీ దగ్గరికి రాగలుగుతాను. మరి నాకు లేకపోతే ఎలా అవుతుందండి? ఇప్పుడు వెతకపోతే మరి ఎలా దొరుకుతుంది మాకు? ఇప్పుడు సొలొమోను రాజు కూడా దేవుడిని ఒక మాట అడిగాడు. దేవుని అడిగాడు, దేవుడు అన్నాడు, నీకు నీ శత్రువు తాలూకు ప్రాణాలు కావాలా లేకపోతే నీకు ఆస్తులు కావాలా? సొలొమోను రాజు ప్రార్థన చేస్తాడు, అయ్యా నాడు ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానోదయం కలుగు చేయు అని జ్ఞానం అడుగుతాడు. అంటే నీతిని అడుగుతాడు. అప్పుడు ఆ ప్రార్థన దేవుడికి ఇష్టపడి దేవుడు ఏమంటాడంటే, నువ్వు నా జ్ఞానాన్ని అడిగావు కాబట్టి, నా నీతిని అడిగావు కాబట్టి, ఐశ్వర్యమైన ఘనతనైన నీవు అడగలేదు కాబట్టి వాటితో పాటు వీటిని ఐశ్వర్యమును ఘనతను ఏమని అడగకపోయినను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. నీ దినములన్నిటిలో రాజులలో నీ వెంటి వాడు ఒక్కడైనా ఉండడం అని సొలొమోనుకి ఇచ్చినటువంటి భరోసా మనకెందుకు ఆయన అప్పుడు పరిపూర్ణుడై అడగడంలో కలిగింది. ఎవరైనా అంటే అడుగుడు ద్వారా పొందుకోగలరు. మనకి బైబిల్ గ్రంథంలో ఏమంటే 1000 బలులు ఇచ్చాడు, దేవుడు దర్శించాడు అంటారు. అవును, మరి ఇప్పుడు బలులు లేవు కదా. బలులు లేవు, పరిస్థితి మరి ఆయన ఎలా దర్శిస్తాడు? అంటే అది క్రీస్తు పూర్వం అండి, ఇది క్రీస్తు శకం. ఇప్పుడు ఏం బలి మరి ఇవ్వాలి ఆయనకి? ఇప్పుడు మరి ఆయన నీతిని అనుసరించడమే బలి. మన ప్రార్థనలోనే నీతి వస్తుందండి. మీరు ప్రార్థన చేయకుండా నీతి రాదండి. మీకు అర్థమైందా? మనం చేసే ప్రార్థనలోనే వెతుకులాట, అప్పుడే ఆయన దర్శిస్తాడు. ఇప్పుడు ఆయన అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు కదా, అదే నీతికి సంబంధించింది. ఇప్పుడు 1వ రాజు 17:13లో ఏలియా సారెపతి వివరాలతో అంటాడు కదా, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయు, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదలు చేసి నా ఎదురు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకును అన్నాడు. ఆ మాట నమ్మింది, అదే నీకు. దేవుని మాటలు నమ్మడమే నీకు. ఏలియా గారి మాట సారేపతి విధవరాలు, అదే సారేపతి విధవరాలు ఆ మాట నమ్మింది. అమ్మ నాకు ఎంత పెట్టు, తర్వాత నువ్వు తిను అని అన్నాడు. అని ఆ మాట దీవించాడు. ఆ మాట మీద లక్ష్యం ఇచ్చింది. లేదు బాబు నా దగ్గర ఈ రాత్రికి నేను చచ్చిపోతాను, నేను నీకు పెట్టలేనంటే నాకు నమ్మకం లేనట్టే, నీకు ఎత్తనట్టే లెక్క. అదేనా నీతి? అంతే అంతే. దైవజనుడి మాట, దేవుడి మాట, దేవుని మాట, దేవుని దాసుని మాట నమ్మకమే దాన్ని అనుసరించి జీవించడమే అదే నీతి. మీకు అర్థమైందా? ఇప్పుడు మనిషికి 2 నీతులు ఉంటాయండి. స్వనీతి ఉంటది, దేవుని నీతి ఉంటది. ఓకే, 34 కీర్తనలో 9 నుంచి 10 వరకు అంటాడు,
సింహపు పిల్లలు లేవగలవై ఆకలి కొను కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు పదవి ఉండదు. ఏ మేలు పదవి ఉండదు. మరి ఈరోజు చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు. కారణం ఏంటంటే అంటే వాళ్ళు దేవుని అనుసరించిన మాటలు నమ్మకే, దేవుని మాట మీద లక్ష్యం. దేవుని బిడ్డలై ఉండి బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకొని మందిరానికి ఆదివారం పూట వెళ్ళి ఉపవాసాలు చేసుకుని ఉంటున్నాం. కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అంటే ఇక్కడ ప్రభు అంటాడు సింహ పిల్లలు లేరు కదా. ఇబ్బందులు పడినా పర్వాలేదండి, నీతిని కోల్పోకూడదు. ఇబ్బందులు పడినా పర్వాలేదు. కొత్త నిబంధనలో లాజరు ఉంటాడు, చాలా సమస్యలు ఎదుర్కోవాలి, నీతిని కోల్పోలేదు. ఏమంటే ధనవంతుడు అన్నాడు, సుఖ జీవితాన్ని అనుభవించాడు, నీతిని కోల్పోయాడు, దేవుని నీతిని కోల్పోయాడు, అన్ని అనుభవించిన నరకానికి వెళ్ళాడు. నీకు నీతిని అనుసరించి మోక్షానికి వెళ్ళాడు. నీకు అర్థమైందా? తప్పలేదండి. దేవుని కోసం శ్రమ పడడం నీతే, దేవుని కోసం నిందులు పడడం నీతే. అంటే నీతి ఉంటేనే పడతాం, లేకపోతే ఎలా పడతాం? అందుకే దేవుడు 37 చూడండి, నీతిని అనుసరించడానికి, నీతిగా జీవించడానికి. ఇదిగో అంటే సమాజంతో నాకు చాలా రిలేషన్ ఉంది. అలాగ ఉంటే అలా ఉండగలము, నీతిని అనుసరించి అలా బ్రతకగలము అని లోకం అంటాం. కానీ ప్రభు అనట్లేదు. నేను ప్రభు ఆయన మాటికి సరిపడిన మనుషులు ఏంటంటే ఆయన చెప్పింది చేయకుండా ఉంటాడా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా. మరి ఆయన మాటనే నమ్మకపోతే మనం ఆయన ఎలా నమ్ముతాం మనం? చెప్పండి, మనం ఆయన మాట మీద నమ్మకం లేకపోతే ఇప్పుడు ఇంటికి రమ్మన్నామండి, మీరు ఏ అగత్యానికి పాలకు చేస్తారో నాకేం తెలిసిన, అది నాకు ఏదో డౌట్ వస్తే మరి నేను ఎలా వస్తాను? నీ దగ్గర ఉన్న మంచితనం, నీ దగ్గర ఉన్న ఆశీస్సును కోల్పోయినట్టే కదా. నీ మీద నమ్మకంతో వచ్చాను. సో ఒకళ్ళు వేరే అగత్యాన్ని తలపెట్టామంటే నువ్వు మనుషులు, మరి ఆయన మనుషులు కాదు కదా. మనుషుడు కాదు కదా. కీడు మనుషుల్లో ఉంది కదా, దేవుల్లో ఉంటే. మరి దేవుల్లో కీడు ఉంటే, దేవుల్లో అవినీతి ఉంటే మరి ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన నీతి మంత్రుడు కదండి. మీకు ఒక మాట, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ఏమంటే, ఒకప్పుడు మీరు అట్టి వారి ఉంటుంది, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కడగబట్టి ఆయన రక్తంలో పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డారని నాకు చెప్తాడు. ఆయన విశ్వసించడమే నీతి. ఆయన విశ్వసించడమే నీతి అంటే నీతి. ఆయన విశ్వసించడమే కనపరచుకోవడమే, దాన్ని అనుసరించడమే. అంతే. మరి ఇప్పుడు ఇంకోటి అండి, ఆయన అయితే ఇప్పుడు చాలా మంది ఉన్నారా, ఉంటున్నారా, ఉండటం లేదు కానీ దానికి మనం జవాబు ఇవ్వలేమండి. ఎవరి నీతిని వాడి క్రియలు చెప్పాల, నీతి క్రియలు చెప్పాల, వాడికి ప్రతిఫలం. దేవుడు అంటే జీతం ఇచ్చేవాడు ఆయనే, ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే. ఇప్పుడు చాలా మంది అంటారు, ఇప్పుడు మళ్ళీ అలా అలాగున్నారేంటి, వీళ్ళు ఎలాగున్నారేంటి, దానికి మనం ఉత్తరవాదం కాదండి. ఇప్పుడు నాకు ఇల్లు బోధించారు, మీరేదో దాని చెప్పు, దానికి నేను ఉత్తరవాదం కాదు. విన్నటువంటి నేను, బోధించినటువంటి నేను ఆ మాటలు అనుసరిస్తే నాకు పడ్డా. అందుకే ప్రభు చాలా విషయాలు మాట్లాడు. ధర్మశాస్త్రం వినున్న వాడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, చదివిన వాడు అంతకంటే కాదు. ఎవడైతే అనుసరిస్తాడో వాడే నీతిమంతుడిగా ఎంచబడతాడని రోమాపత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఉంటాడు. ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక విషయంలో తప్పిపోతే వాడు అపరాధే. అందుకే ధర్మశాస్త్రం ఆగిపోయి యేసు ప్రభు ధర్మశాస్త్రం నెరవేర్చాడు. ధర్మశాస్త్రం అయిపోయాడు, ఆయన నెరవేర్చాడు. ధర్మశాస్త్రంలో సున్నైనా పొల్లైనా తప్పిపోదని మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. నేను నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టుపారేయడానికి రాలేదని అంటాడు ఆయన. మరి ఆయన కలుగును మనం కూడా దాన్ని అనుసరించాలి కదా, అప్పుడు నీతిమంతులు అవుతాం. అయితే ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికితే అంటే ఆ రాజ్యమును ఆయన నీతిని వెతకమంటున్నాడు. అలా వెతుకున్నట్లయితే అవన్నీ మీకు అనుగ్రహించమని అన్నారు. అవునండి. అప్పుడు ఏం తింటామో, ఏం తాగుతామో, అసలు మీరు ఏది చింతన చేశాను. అది ఏం కావాలంటే అది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యంలో వస్తున్నారు. అవును. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు పోషించిన దేవుడు ఈరోజు పోషిస్తాడా? ఖచ్చితంగా పోషిస్తాడు. ఆ దేవుడే కదా ఇప్పుడు దేవుడే. ఆ రోజు 40 సంవత్సరాలు కూడా వాళ్ళు పని చేయలేదు. ఎక్కడ పని చేయలేదు. మరి పని చేయగల దేవుడు పోషించారు. ఇంకోటి తెలిసిందంటే ఇంకా వాళ్ళు కాళాయాలు చేసుకున్నారు, వాళ్ళు కాళ్ళు రాసుకున్నారండి. అంటే ఇప్పుడు నాకు ఏదో పెట్టారు పదార్థం, ఇదేంటి అని చెప్పేసి ఇప్పుడు విస్మరించినప్పుడు ఎలా ఉంటది అది? అది ఒక విధంగా చెప్పాలి, వాళ్ళకి వచ్చే వాళ్ళ గర్వం అది. మీకు అర్థమైందా? వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చాడండి. మీకు అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు విడిపించిన దేవుడు, వాళ్ళు నడిపించిన దేవుడు మనకు కూడా నడిపిస్తాడు కదండి. అదే ఫెయిత్, అదే విశ్వాసం అంటే.
ఇప్పుడు అబ్రాహాముతోనే విశ్వాసం అంటే నీతి అంటే పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూశాడు అబ్రహాం. నీతే కదండి, అవునా? ఏమంటారు? ఇప్పుడు అబ్రహాం అట విశ్వసించడం ద్వారా నీతి మంత్రిగా ఎంచబడ్డాడట. ఇప్పుడు ప్రభు నీతిని అర్థమనేటప్పుడు సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. 2:1-9 మొత్తం 1-9 మాట వరకు ఆయన జ్ఞానం గల మాట దేవుడు చెప్తాడు. ఏమనంటే వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనం వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు. అంటే వెండిని వెతికినట్లు అంటే ప్లేస్ అసలు వెండిని వెతకడం ఏంటి అంటే ధనం. అది దాచబడిన దాన్ని ఎందుకు కంపేర్ చేసిన కొన్నిసార్లు అది ఎదుగుతాం భూసామానం అయింది. అవును, అసలు దానికంటే ఇది శ్రేష్టమైనది అంటారు ప్రభు. జ్ఞానం అంతే కదా, దేవుని జ్ఞానం. దాచబడిన ధనం వెతికినట్లు. అవును కదా సార్, అప్పుడు ఎక్కడ పెడతామండి, దాస్తామండి. అది సమయం కనిపించకూడదు మన పరిజ్ఞానం వల్ల. మరి దాన్ని అలాగే ఎదుగుతామా? ఏమంటారు? ఒక పక్క ధనం ఉంటుంది, ఒక పక్క దేవుడు ఉంటాడు. ధనం మీదకి వెళ్ళిన మనసు దేవుడి మీద ఉండదు. ముందు ధనాన్ని ఎదుగుతాం, దానికంటే నన్ను వెతికితే నీకు శ్రేష్టమరా జ్ఞానం అంటాడు ప్రభు. అది తన ఉద్దేశం. అయితే ఆయన రాజ్యము ఆయన నీతి అంటే అందుకే యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చిన, ఆయన నోటి నుండే వచ్చిన. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకోండి. న్యాయం చెప్పుకోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన పార్టీను. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గంలో నీవు అంటే ఆయన మీద భయభక్తులు ఉంటేనే తెలుస్తాయి. ఇవన్నీ లేకపోతే రావా? మరి లోకంలో ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళు నీతిగా ఉన్నారు, వాళ్ళంత యోచించారంటే కనపడతారు. అంటే మీరు అడగండి దానికి యాక్చువల్గా రోమపత్రిక 3:10 నీతిమంతుడు ఒక్కడును దేవుని ఎత్తుకోవాడు ఒక్కడును లేదని ప్రభువుకే తెలుసు. మనం అన్నా కాదు, మనం అనక్కర్లేదు. లోకం అనుకుంటాం కదా, మేము కూడా నీతిగా ఉంటున్నాం అనుకుంటాం. ఆ నీతి మురుకు కొట్టలు అంటారు దేవుని లోకం కాదు. అంటే దేవుని అనుసరించిందే, దేవుని చిత్తాన్ని నెరవేర్చిందే నిజమైన నీతి. నీకు అర్థమైందా? నా టైంలో దేవుడికి నీతి మంత్రులుగా కనపడ్డాడు, నిందారైతులుగా కనపడ్డాడు. అందుకే రక్షణ పొందాడు. ఏమండి, ఇప్పుడు దేవుడే సర్టిఫికేట్ ఇవ్వాలంటే మనం సర్టిఫికేట్ ఇచ్చుకోలేమండి. మనం సర్టిఫికేట్ ఇచ్చుకోలేము. మీకు అర్థమైందా? అది అపోస్తల కార్యంలో 20:27 పౌలు గారు అంటారు, ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించు, నేను మీ మధ్యను సంచరిస్తుంటేనే మీలో ఎవరునో యొక్క మీద నా ముఖం చూడరని నాకు ఇప్పుడు తెలియను అంటున్నారు. మరి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని పెట్టినట్టు కదా, నన్ను చూడరు అంటున్నాడు ఆయన. అంటే అక్కడితో ఆయన పని అయిపోతాం, ముగింపు అయిపోతాం. అలాగే కొంతమంది అంతరించిపోయారు కదా, వాళ్ళ కాలంలో వాళ్ళ సమయంలో దాన్ని అనుసరించి వాళ్ళ కాలాన్ని ముగించారు. అది కరెక్ట్. అది ఇవన్నీ మాదిరి కదండి, మనకి మాదిరి ఇప్పుడు పౌలు ఒక మాట అంటాడు, మీకు తెలిసిన, నేను క్రీస్తును పోలే నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలే. అవునా? ఇప్పుడు సేవకుడు ఆ నీతిలో ఉండి అర్థమైంది, సేవకుడు అనుసరించి సంఘం నడాలి. యేసుప్రభు అర్థమైందా? దేవుడు సేవకుడు మనకు మాదిరి. ఆ బాధ అది పౌలు అంత నీతి కోసం ఎన్ని నిమిషాలు పడ్డాడండి? పౌలే కాదండి, ఎంతమంది పడ్డారు నీతి మంతులు, ఎన్ని నిమిషాలు పడ్డారు? ఇప్పుడు ఇంకోటండి, తర్వాత నీతి మంతులకి అనేక అంశాలు వస్తాయి, అనేక ఆపదలు కలుగుతాయి. నీతి మంతులకి కలుగుతాయి, సహజం. అది వాళ్ళు అలా భరించాలి, దాన్ని సహించాలి. ఇప్పుడు అలా భరించలేదు కదా లోపల. ఇప్పుడు కొన్ని సమయాలు నేను తప్పిపోతాడు, కానీ తప్పిపోతాడు, ఉండలేడు. మా స్వబుద్ధితో అయితే ఉండలేమండి, దేవుని చిత్తం మీద ఆధారపడి ఉండగలమండి. అవునా కాదా? అయితే ఇప్పుడు ఈ నీతి అనేది దేని మీద ఆధారపడుతుంది? అసలు దేవుని మీద ఆధారపడి, అదే దేవుని మీద, దేవుని మాట మీద ఆధారపడి, విశ్వాసం మీద ఆధారపడి, విశ్వాసం మీద ఆధారపడి. ఆ విశ్వాసం అసలు ఎంతవరకు మంచి? ఇప్పుడు దేవుడు అంటాడు, ఆ విశ్వాసం ఉంటే చాలు, మీరు ఆ కొండను చూసి కట్టబడి వేయమంటే సముద్ర పట్టదు అంటాడు. అసలు ఏంటి అసలు దాని ఉద్దేశం ఏంటంటారు? అంటే ఆ సంపూర్ణమైనటువంటి కొండ అంటే ఆవగిందంటే సంపూర్ణత అనమాట. సంపూర్ణ నువ్వు కొద్ది విశ్వాసం నీకు సంపూర్ణంగా ఉంటావు, అసంపూర్ణంగా ఉండకూడదు. కొంతమంది మన వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్గా ఇప్పుడు నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనంలో ఏముంటుందంటే, నా మాట శ్రద్ధగా వినాలంటాడు. ఏంటి వినాలి మనం, అశ్రద్ధగా వినకూడదు.
నా దృష్టికి న్యాయమైనది చేయాలంటాడు. అంటే మరి ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. అందుకు అది లోకానికి నచ్చకపోవచ్చు, మనుషులకు నచ్చకపోవచ్చు. ఆ మాటలు నీతి మాటలేదు. న్యాయమైనది ఇప్పుడు వ్యభిచారం చేయడం ఆయనకి ఇష్టం ఉండదు, మందు తాగడం ఆయనకి ఇష్టం ఉండదు, దుర్భాష మాట్లాడడం ఆయనకి ఇష్టం ఉండదు. ఏదైనా ఏ నీతి కార్యమైనా దేవుడికి ఇష్టం ఉండదు. అంటే పాపం చేయ వాళ్ళందరూ దేవుడికి అసహ్యమాట. ఇప్పుడు నీతి కానిది చేయటమే పాపం. వేరేది ఎటువంటి అలా చేయని వాళ్ళే పాపం. ఏమండి కనుక అంటే మరి ఆయన చెప్పినవి చూడండి, నా కట్టడలన్నీ అనుసరించాలి. చూడండి ఇప్పుడు ఆయనకు ఆజ్ఞలకు విధేయులు అవ్వాలట, ఆయన మాట శ్రద్ధగా వినాలట, ఆయన కట్టడలను అనుసరించాలి. మరి నీతి మాటలే కదా, మరి మన పనితో అనుసరించలేదు. అది ఉండగలమా, ఈ రోజులు నవ్వడానికి ఉంటుందని అంటారు. అంటే తనలో తాను సమర్థించుకుంటాం. నీతి ఉందండి. ఇప్పుడు మీరైతే ఈ నీతి శరీరానికి సంబంధించిన శరీరానికి సంబంధించింది, శరీరానికి సంబంధించిన నీతిగా ఉంటారు. మీరు ఒక మాట సార్, అంటే మీరు వాక్యం అడుగుతున్నారు, అంటే నా సొంత జ్ఞానంతో నేను జవాబు చెప్పలేను. నేను వాక్యంతోనే జవాబు చెప్పాలి. ఆన్సర్ మా రామపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి తీయండి. రామపత్రిక 12వ అధ్యాయం 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి అమ్మా ఇవ్వండి. తీసాను రామపత్రిక 6:12 అండి. సెల్లోనే వస్తుంది. 6:19 6:12. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరముందు పాపమును యాగనీయకుడి. అంటే పాపమే అవినీతి. అవును, ప్రభువే నీతి. అవును, అది దురాశ. ఇప్పుడు శరీర స్వభావం వల్ల అవి నీతి తప్పిపోతాం. మీకు అర్థమైందా? భక్తి స్వభావం వల్ల నీతి తప్పం. మీకు అర్థమైందా? మీరు నీతి అంటే ఏంటంటే చూడండి, మా ఇంటి ముందు 50,000 రూపాయలు సెలపడిపోయారు. అంటే ప్రభువులో ఉన్నాం, మన సేవకులు. ఏమండి ఆడ వెళ్ళిపోయి ఫోన్ చేస్తారు, తక్కువని నేను ఫోన్ ఇస్తారు. మరి సపోజ్ అది 50,000 రూపాయలు విలువైన శరీర దురాశకు లోపడి అది రాస్తే నీతి ఎలాగవుతుందండి? ఎలాగవుతుంది? బాబు నేను మహాన్పేట పాస్టర్ గారిని సేవకుని పలానా దగ్గర ఉన్నాను కాబట్టి రాత్రి మీద 7:30 రోజు వెతుక్కుంటూ చర్చి దగ్గరికి వచ్చారు. అర్థమైంది? 50,000 కాదండి, ₹1,00,000 అక్కర్లేదు, మీరు తీసుకోండి. ఎందుకంటే నీతిగా అనుసరించడం దేవుడికి అది ఇష్టమైన క్రియ అని బదిలిచ్చామండి. ఇచ్చాను సరే, ఇచ్చాం. ఓ నిజమమ్మా, జోక్ కాదు. ఒకళ్ళ ఇవ్వకుండా మాట చెప్తే పాపం శాపం. అది అంటే కొన్ని విషయాలు కాని వాటిని అనుసరించేవారు, అప్పుడు ప్రభు నడపదు. ఇప్పుడు కాని వాటిని మనం చూడకూడదు, అనుసరించకూడదు. అదే నీతి. మరి ఆయన వెతుకున్నట్టు మనం వెతుకుతున్నామన్న దానికి సాదృశ్యం. అదే సాదృశ్యం. అంత ఎందుకంటే మీరు ఇంట్లో కూర్చోబెట్టారు, ఇక్కడ ₹1,00,000 కట్టండి కదా, ఒక 500 10,000 తీసేస్తాను. మరి ఇప్పుడు అంటే నేను నీతిని వెతికితే నీతిగా ఉంటే దాని వైకల్యం కదా. అక్కడ మనోడే కదా, నమ్మాడు కదా, తీసుకెళ్ళి ఖచ్చితంగా నేను కాలా చేస్తానని మనకు అవినీతే. ఇప్పుడు దేవుని వెతికినప్పుడు ఆ మనసు ఉండదు, దాని మీద ఉండదు. దేవుని నీతిని మనం వెతికినప్పుడు దుర్నీతి మనలో ఉండదు. కొన్ని దుర్నీతి పాపాలు ఉంటాయి, దురాభిమాన పాపాలు ఉంటాయి, అవి కనిపించవు. అవి ప్రభుత్వం తప్ప. ఏమండి, మనం నీతిమంతులమో అవినీతిమంతులమో మనుషులకు అర్థం కాదండి, అది దేవుడికి మాత్రమే తెలుస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం నీతిమంతులు నోడుతో చెప్పక్కర్లేదు, చాటుకు అక్కర్లేదు. మనం నీతిమంతులమో అవినీతిమంతులమో వెతుకుతామో విడిచిపెడతామో అది దేవుడికే తెలుస్తుంది. దేవుడట కళ్ళు ఇచ్చి చూస్తున్నాడండి. మీకు అర్థమైందా? ఆయన క్లియర్గా కళ్ళు ఇచ్చిన వాడు కానకుండా జ్ఞానం ఇచ్చిన వాడు దండించడం అన్నా అదంతా 94వ కీర్తన అంటారు. చెవులు ఇచ్చిన వాడు వినకుండా, కళ్ళు ఇచ్చిన వాడు కానకుండా, మనుషులు సృజించిన వాడు దండింపకమానున్నా నన్ను చక్కటి మాటలు ఉంటాయి. కనుక మరి అది అంటే ఇప్పుడు మనం ఈ దేవుని కనబడాలండి, దేవుని కనపడటానికి అనుసరించాలి. మనం అనుసరిస్తున్నామో లేదో మన దినపరిచర్యలో తెలిసిపోతుంది దేవునికి. మీకు అర్థమైంది? ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతామని ఆ మాట రాయించాడు దేవుడు. ఆయన తెలుగు మనం ఎక్కడైనా తప్పిపోతామని అవినీతి వైపు చూడొద్దు, మీరు వెళ్ళొద్దు, నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీకు ఏది కావాలో అన్నీ ఇస్తాడు. ఏంటి మీకు ఒక మాట, నీతి అంటే ఏమిటంటే ప్రభువుని విశ్వసించిన తర్వాత, మేము విశ్వసించిన తర్వాత ప్రభువు మీద ఆధారపడడం
మేము ఎప్పుడైతే నేర్చుకున్నామో ఆ నీతి దేనికి లోటు ఉండదండి. మా ఇంట్లో అన్నీ ఉంటాయి. అర్థమైంది. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న జీవితం మా ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు అంటాడు. నేను సపోజ్ కనీసం అన్ఎంప్లాయ్మెంట్ ఉత్సాహినే, కానీ దేవుడు అన్ని ఆ సమయానికి పెడుతున్నాడు. మరి నీకు అనుసరించి పెట్టే కదా, కష్టపడి పని చేస్తారు వాళ్ళ దగ్గర ఉంటాం. సాయంత్రం మళ్ళీ ఒక 100 రూపాయలు చేపలు కొనుక్కోవడం కష్టం ఉండి కూడా ఏమి లేకపోయినా టైంకి ఏది కావాలి దేవుడు చేస్తాడు. నీకు అర్థమైంది. అంటే నా జీవితంలో ప్రభువుని అంగీకరించిన దేనికైనా ఇబ్బంది పడ్డాం, వస్తువులు ఉండడం, చైతాప్తం, మరి దేవుడు నాకు అలవాట్లేదు. అన్నీ ఆయన మూలంగానే ఆయన పరంగానే పొందుకోనండి. మనం కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారంటే ఆయన అనుసరించలేక ఆహారం పెట్టేవాడు ఆయనే చదివారు కదా. ఇప్పుడు సింహం పిల్లలే లేవు గలవై ఆకలి ఉంటాయి. సింహానికి ఏంటి అట్లా ఉండదు, ఆపు ఉండదు. ఒకవేళ అవి లేవు గలవై మనకి లోపల అట్లా ఉండదు, ఆపు ఉండదు. కానీ ఎన్నాళ్ళు తింటాం, ఎన్నాళ్ళు తిరుగుతాం కదా. అలా చేస్తే ఒక రోజు కడుపు నిండుతుంది, ఒక నెల కడుపు నిండుతుంది, తర్వాత తన పర్యాసం అనుభవించాం కదండి. ఇప్పుడు నీతివంతులంటే ఖర్జూరపు వృక్షం వలె వర్ధిల్లుతారని వాక్యం అంటారు. ఆ నీతిని అంటే మనం అనుసరించడమేనండి. నీకు అర్థమైందా? అసలు ప్రభు నమ్ముకోవడమే నీతి, దాన్ని అనుసరించడమే నీతి. అది ఆరంభం. నా నీతి రాజ్యం వెతకంటే మనం క్రియలోనే మనం నడుచుకుంటుందని అదే వెతికినట్లే. ఇంకా నీతి ఇంకా ఎలా ఉంటుంది రాజ్యము. ఆయన రాజ్యం అంటే ఆయన రాజ్యం అంటే అంటున్నాడు 1 శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టిగే అవును ప్రయోజనకరం. కానీ దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ అవును, రాబో జీవం విషయంలోనూ రెండు మరి కాదా. ఇప్పుడు శరీర సంబంధమైన సాధకం అంటే ఈ లోకానికి పనికి వస్తుంది. కానీ భక్తి సంబంధమైన సాధకము ఇప్పుడు విషయంలోనూ అప్పుడు విషయంలోనూ అది గొప్పదయం. వాగ్దానములతో కూడినదైనందున అవును, అది అన్ని విషయంలో ప్రయోజనకరం. అది అవును కదా. ఇప్పుడు ఇంకోటి లోపంలో శాంతి ఉంటుంది. నీతిగా గుడి కట్టండి, పాపం పెరిగట్టు. అవునా? కానీ దాన్ని కోల్పోతున్నాం కదా. నీతిని కోల్పోయిన వారు దాని పర్యాసాన్ని కూడా అనుభవిస్తున్నారు. అది వెంటనే కనిపించదు. మీకు అర్థమైందా? నీతిని కోల్పోయిన వారు తన పర్యాసం, నీతిని కలిగిన వారు కొంత సమస్య ఉండొచ్చు భౌతికమైనది, కానీ ఆ క్షణం దాని తర్వాత దాన్ని వెనుకున్నటువంటి బ్లెస్సింగ్స్ వేరు. అది దాన్ని వెనుకున్నటువంటి బ్లెస్సింగ్స్ ఏదైనప్పటికీ కూడా రాబో జీవం విషయంలో కూడా ఈ దేవుని రాజ్యం వెతుకులాట్లోనే ఉంటుంది. ఇప్పుడే వెతుక్కోవాలి. శరీర సంబంధం ఉన్నప్పుడు. అవునండి. ఇంటికి నాకు రేటు ఇస్తారేంటి? ఇప్పుడు మన సహజంగా అక్కడికి వెళ్తే దానికి కూర్చొని చేతి పెడితే అంత పెడతామని ఆలోచిస్తారు. నీకు కాబట్టి ఒక సమయం వెచ్చించాం, శరీరాన్ని వెచ్చించాం దేవుని కొరకు. మనం ధ్యానం చేస్తున్నాం. నీకే ఇప్పుడు నాకేదో పని ఉంటుంది, మీకు 10,000 ఎంత అంటాడు మీరు చూసిన టైంలో. అటు వెళ్ళిపోవడం నీకు ఎలా అవుతుంది? అటు వెళ్ళిపోతే ఇప్పుడు మనం అలా ఆలోచిస్తాం. ఇప్పుడు ఈ సమయంలో దేవుని కోసం ధ్యానం చేసిన సమయం పక్కన పెట్టి ధనం కోసం పరిగెడితే మరి ఇది నీకు ఎలా అవుతుంది? అది వెతికినట్టు ఎలా అవుతుంది? పోతే పోనే వెళ్ళా కొంచెం పోను. అదే నాకు నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంటనే నువ్వు విధంగా చెప్పాలి. నాకు లాభమే, ఆడికి లాభమే, నేను అవన్నీ తెలుసు వస్తుంది. కానీ పక్కన పెట్టాను. నువ్వు దేవుడు ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుడికి ప్రయారిటీ ఇవ్వాలి. నీకే ఇప్పుడు కాదు నేను చేసుకుంటాను. లేకపోతే నాకు అంత కాంటపడ్డ కాదు కదా. ఈ సమయం చాలా శ్రేష్టమైనది కదా. అవునా కాదు? అది దాని అనుసరి భక్తులు అనుసరించి పొద్దున్న తినకపోయినా నీకే. అది ఆయన కోసం అయ్యో మంచి బిర్యానీ పెడతాను అన్నాడు, ఇలా మంచి వైన్ ఇస్తాను అన్నాడు, మంచి సమయం కోల్పోయింది. ఇలా ఇప్పుడు ఎంత అట్లా చూసుకున్నాను కదా. రామపద్రి 6-12 ప్రకారం ఇలాంటి రాసిస్తాను నీకే. అందుకే ఎప్పుడు అది వెతకూడదు. ఇవాళ పొద్దుల్లో దీపాల్లో ఉండి మాతో మాట్లాడుకున్నాం అంటే కొంచెం అది నీకే. ప్రభు సంపేస్తాడు. ఎప్పుడు ఓ రోజు తినకుండా సంపేస్తాడు. అది కూడా అంటాడు ప్రభు. అంటాడు రామపత్రికలో దేవుని పని నిమిత్తం. అర్థమైందా? అంటే 14వ అధ్యాయం అనుకుంటుంది తీయండి. రామ 14 భోజనం నిమిత్తం తన పని పాడు చేయకుండా ఉంటుంది. 14వ అధ్యాయం అనుకోవచ్చు అనుకుంటుంది. చూడండి. స్వార్థం విషయమై బలహీనుడైన వారిని చేర్చుకుని ఆయనను సంశయములను తీర్చుటకు వాదమును పెట్టుకోవచ్చు. 14 ఒకడు సమస్తంలో తినవచ్చునని. అది కాదు, అక్కడ దేవుడి పని నిమిత్తము దేవుడి పని పాడు చేయకుండా పాలన నిమిత్తం పని పాడు చేయకుండా చూడండి. అది
ఇది కూడా 15 వచ్చింది చూడండి. 15. నీ సహోదరుడు నీ భోజనం మూలంగా గుర్తించిన యెడల నీవు అతను ప్రేమ కలిగి నడుచుకునేవాడు కావు. దేవుని 17 దేవుని రాజ్యం భోజనము అది దేవుని రాజ్యం. దేవుని రాజ్యము భోజనం ఎంత వచనం అది? 14 కరెక్ట్. భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఆనందంగా ఉన్నది. ఇప్పుడు మీరు ఎన్ని పెడతామన్నారు, దానికోసం రాలేదు. ఒకవేళ అది నాకు ముఖ్యం కాదు, అది నీదే కాదు. ఇలాగే లేదు 2 మాటలు దేవుడు మాట్లాడటం కడుపాలు క్షతం చేసుకుంటా అది కూడా నీకు కాదు. అంటే మనం ఒకరు అంటారు తగదు తగంగానే కొంతమంది ఏంటంటే ఏదో ఇప్పుడు సహజంగా మనవాళ్ళలో కొంతమంది ఇప్పుడు వెంటనే మీకు లభిస్తుంది పడితే గొప్ప అట్రాక్ట్ అవుతాం. ఏది లేదు 2 మాటలు చెప్పాలంటే తెలంగాణకి ఎక్కువ కదా. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడకూడదు సేవకులు 3 రోజులు అప్పలు ఉన్నాయి. ఇవన్నీ మరి అది ఆశిస్తూ నీకాగా ఒకటి అందుకేనా ఈ శ్రమలో సేవకులకి కాదా విశ్వాసం కానీ సేవకులకు కానీ రాజ్యం నీతి ఎత్తుకోవడం అనేది దేవుడు అంటున్నాడు పబ్లిక్ ఉంది. అసలు ఏం తింటామో ఏం తాగుతామో అసలు ఊహించుతాను. అవును ఆలోచిస్తాం. దానికోసం మరి చెప్తున్నాను ఇవన్నీ కూడా అదే. అంతే. ఇప్పుడు కొంతమంది వెళ్తూ వస్తే తినిచేస్తారు, వాళ్ళు తక్కువ వస్తే అడుగుతారు. ఇదంతా నీచాగా అవుతుంది. కలిగిన వాటిని బట్టి తృప్తి పొందులే అని ఉంటారు. దేవుని వాక్యం మీకు కలిగిన వాటితో సంతృప్తి చెందులు అని ఉంటారు. అవునా? అది అన్నపానంలో పొదులేని వారిపై మరి ఇప్పుడు దేవుని మాటకి మన విశ్వాసం సరిపోవాలండి, మన ఫెయిత్ సరిపోవాలి. చాలకపోతే మరి వెళ్తారు కనుక మరి నాకు తెలిసినంత మటుకు ఏదో కొద్ది జ్ఞానానికి నేను మరి ఆ మాటలు జోడించి అలా ముందుకు వెళ్తుంటాను అంతే. ఏమంటారు? మరి నేను పరిపూర్ణుడై నేను చెప్పలేదు కానీ అంత నీతిమంతుడైనా మన నీతి మన పరిపూర్ణత ఏమండి పరిశీలించిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కదా. చాలా చక్కటి మాటలు అందించారు ఇవాళ. మా ప్రేక్షకులు అందరూ చూస్తూనే ఉన్నారు. మొత్తం ఈ విషయాలు భారతదేశం అంతా కూడా ఈ మాటలు తిరిగి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరికి ఆశపడుతూ ఉన్నారు. అయితే ఆయన రాజ్యం కోసం ఆయన నీతి కోసం మరి చివరగా మీరు అసలు విశ్వాసులకి సేవకులకి ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి? నేను అలా ప్రభు మాట ప్రకారం ఉండాలని చెప్తాను. ప్రభు ఏం చెప్పాడో అలాంటి అంటే దీనికోసం అర్థమైందా? దేవుని రాజ్యం పానాల కోసం ఆ ప్రభు పని మర్చిపోవాలని కానీ ఆ సమయం వదిలేయాలని కానీ నేను ఉన్నత అంటాను. నేను అంటాను, నేను అలా ఉంటాను. నేను ఆదివారం పూట ఎన్నో ఫంక్షన్స్ అవుతాయి. కొంతమంది వేళ ముగించమని అంటారు. అర్థమైంది. మా దేవుని పని పానం కోసమే కదా ముగించేయాలా. అర్థమైందా? మరి నేను నాకు బంధుత్వం స్నేహం ఉన్నాయి కానీ సంపూర్ణంగా కార్యం జరిగిన తర్వాత సమయం బట్టి వెళ్తాను. కానీ ఆ పని కోసం ముందు ముగించడం కానీ ముందు మీరు వెళ్ళిపోండి కానీ నాకు నేను దానికి ఇష్టపడలేనండి ఏకీభవించారు. అది మీకు అర్థమైందా? అది అనీతి. నీకంటే నీతిగానే ఉండాలి. మీకు ఒక విషయం అండి, నీతి ఎలాంటిదంటే ఇప్పుడు వైట్ డ్రెస్ వేసుకుంటాం. ఇంకా నీతి కోసం మనకి ఒకసారి మాట్లాడుతున్నాం. చిన్న మాట ఫైనల్గా వైట్ డ్రెస్ వేసుకుంటాం. ఏమంటారు? మనం ఇంట్లో బొక్క తులితే అది తప్పు కాదు. మనం వైట్ డ్రెస్ వేసుకుని బురద వైపు వెళ్తే తప్పు. అదే నీతి తప్పిపోయినట్టు లెక్క. మంచి ఉపమానం చెప్పారు. ఫైనల్ వచ్చేసరికి మరి ఈ పూటకు మనం ఎపిసోడ్ ఆపుకుందాం. తప్పకుండా దేవుని చిత్తం అయితే మరొకసారి ఇదే నీతి ఇదే దేవుని రాజ్యం. దీనికోసం కనీసం 10 ఎపిసోడ్లు మనం చేయవలసి ఉంది. ఆగదు. దేవుని చిత్తం అయితే మీరు మళ్ళీ మనం కలిసినట్లయితే దేవుని రాజ్యము నీతి ఇంకా పిల్లలకి ఇంకా అర్థం కావాలి. ఇంకా అర్థం కావాలి. చాలా విషయం బయట కావాలి. ఎందుకంటే చాలా మంది అది తెలియకే లోపంలో దర్శనం అనిపిస్తుంది. అసలు పేదరికం అనిపిస్తుంది. దేవుడు పేదరికంలో పుట్టడానికి ఇష్టపడే విషయం అంటే దేవుడు ఫిల్టర్ చేస్తే 10% వస్తారు. ఆ నీటి మధ్యలో ఎక్కడో మరుగై ఉండి ప్రార్థన చేయబట్టి ఇంకా ఈ లోకం ముందుకు నడుస్తుంది. ఏమంటే వాళ్ళు కూడా లోకంతో మిక్స్ అయిపోయి వస్తే అర్థమైందా? నడైన ఎప్పుడూ వచ్చి
అవునండి. అవును, 10 మంది ఉంటే రక్షిస్తా ఉన్నాడు కదా. 5 ఎప్పుడు లేక కదా నాశనం అయిపోయింది. ఈరోజు ఆ 10 మంది మన భారతదేశం ఉన్నారేమో అంతే, నిజమే. ఆ 10 మంది భారతదేశంలో ఉన్నారేమో నీతి మంత్రులు. అందుకే మరి దేవుడు అలా కదా ఆ 10 మంది ఉంటారండి. అలాంటి ప్రార్థన చేయకపోవచ్చు, మనకు బలహీనత చేసిన వారు ఉన్నారని నేను నమ్ముతాను. మన పక్షమును విజ్ఞాపన చేసిన వారు ఉన్నారని నమ్ముతున్నాను. నీతిమంతుడైన దేవుడు మన పక్షం తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడని నమ్ముతాను. మనం చేసే ప్రతి తప్పిదములకు అపరాధానికి మన పక్షం విజ్ఞాపన చేస్తున్నాడని నమ్ముతాను. అందుకే మనం కొంచెం ముందుకు వెళ్ళగలుగుతున్నాం నమ్ముతాను. చాలా వందనాలండి. మరి మనం చిన్న ప్రార్థనతో ముగించుకున్నాం. చాలా సంతోషం ఉంది. చిన్న ప్రార్థన చేశాను. చిన్న ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడ, దయగల తండ్రి, మీ స్తోత్రాలు. మా జీవితంలో మీరు చేసినటువంటి మేలుడు మా ప్రియులు అప్పలరాజు సత్యమని నాయన మీరు ముగ్గురు కలిపి మీరు ధ్యానించాం, స్తుతించాం, కీర్తించాం. ఈ మాటలు ఏమైనా దోషం ఉంటే క్షమించండి దేవా. ఈ మాటలు విన్నవారిని బలపరచండి, నీ కొరకు నిలవబెట్టమని, ఇంకా అనేకలు రక్షించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.